హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము కాఫీ పొడి కానీ టీ పొడి ప్యాకెట్స్ కానీ ఈ విధంగా ప్యాకెట్స్ ఇచ్చేసిన తర్వాత కొంచెం మాత్రమే యూజ్ చేస్తాం కదా, ఇంకా కొంచెం అలాగే పెట్టినప్పుడు బొద్దింకలు వెళ్తాయి అనే భయం కూడా ఉంటుంది. తర్వాత గట్టిగా కూడా అవుతుంది కదా. మీకు ఆ విధంగా కాకూడదు అంటే సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. ఒకటి పప్పీ క్లిప్ తీసుకొని ఈ విధంగా వేస్తే చాలు. గట్టిగా కాదు, కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మనము వేరుశనగ పొట్టు పడేస్తాం కదా. నేను ఇక్కడ ఒక బౌల్లో వేరుశనగ పొట్టు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాము వేస్తున్నాను. అలాగే ఒక 2 దేవుని పూజకు ఇచ్చేసి కర్పూరము వేస్తున్నాను. ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఈ విధంగా మీరు సాయంకాలం టైంలో వెలిగించడం వలన పాజిటివిటీ ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ అనుపకాయ తీసుకొని విడిపించాను. ఇవి ఒక 10 నిమిషాలకు తొందరగా ఏ విధంగా పొట్టు అనేది సపరేట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకోవాలి. అనపగింజలను ఒక 10 నిమిషాలు ఈ నీళ్ళలో నానబెడితే చాలు. మీరు పొట్టు అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. మనము ఆకు ఒక్క వేసుకుంటాం కదా, సున్నము ఉంటుంది కదా. 1 కేజీకి కొంచెం సున్నము ఈ వాటర్లో వేయండి. సున్నంలో కూడా తొందరగా ఈ అనపగింజలు కూడా నానుతాయి. దీనిలో కూడా ఒక 10 నిమిషాలు మీరు నానబెట్టి పొట్టు అనేది సపరేట్ చేసుకోవచ్చు. నేను చూడండి, ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను పొట్టు అనేది ఎంత బాగా సపరేట్ అవుతుందో. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇంకొకసారి కూడా మీకు చూపిస్తున్నాను ఎంత బాగా పొట్టు అనేది రిమూవ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, డ్రెస్సులు చినిగిపోయినా కూడా వేలు అనేది అలాగే పెడతాం కదా. నేను ఇక్కడ 1 వేలు తీసుకున్నాను. 2 సైడ్లు ఫోల్డ్ చేస్తున్నాను. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. తర్వాత మధ్యలోకి ఈక్వల్గా తీసుకోవాలి. 2 సైడ్లు కూడా తీసుకున్న తర్వాత నేను దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, లేకపోతే కార్డ్బోర్డ్ షీట్ అయినా కూడా ఉంటుంది కదా, అది కానీ తీసుకొని ఇది ఇందులో పెట్టి గోడకి హ్యాంగ్ చేయండి. చలికాలంలో సామాన్యంగా జాకెట్లు, స్వెటర్లు ఉంటాయి కదా, ఈ విధంగా పెట్టవచ్చు. నేను ఇక్కడ స్వెటర్లు పెట్టాను. ఈ విధంగా పెడితే ప్లేస్ అనేది ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ సుజాత పిన్ను తీసుకున్నాను. ఇక్కడైతే నేను మీకు టాప్ అనేది చూపిస్తున్నాను. ఇలాంటి టాప్స్కి ఇక్కడ ఓపెన్గా ఇస్తారు కదా. ఓపెన్గా ఉంటే డ్రెస్సు వేసుకోవడానికి కాదు కదా. అదే మనము ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు అప్పటికప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళలేము కదా. అందుకని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ హెయిర్ పిన్ తీసుకొని ఈ విధంగా వేస్తే మనకు బాగా క్లోజ్ అవుతుంది. డ్రెస్ వేసుకున్నా కూడా నీట్గా క్లోజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.